నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ గతంలో జరిగినటువంటి కొన్ని దాడుల గురించి మాట్లాడుతూనే మొన్న జరిగినటువంటి బంగారుపాలెం సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ మామిడిపళ్ళ రైతును పరామర్శ అని చెప్పేసి మాట్లాడుతూనే మామిడిపళ్ళను ట్రాక్టర్తో తొక్కించినటువంటి వైనం మనం చూసాం. డ్రోన్ షాట్స్ కూడా చాలా క్లారిటీ కనిపించాయి. అయితే ఇక్కడికి వచ్చినటువంటి ఏబిఎన్ రిపోర్టర్ ఎవరైతే ఉంటారో వారిపైన దాడి చేయడం, ఇది ఒక కేసు కూడా నమోదైంది. దీనిపైన ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గతంలో మీరు సాక్షికి సంబంధించిన రిపోర్టర్స్ మీరు కొట్టలేదా, ఇది సహజంగా జరుగుతుంటుంది, దాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పేసి అంటున్నారు. కానీ లోకేష్ గారు ఎన్నోసార్లు సాక్షి మీడియా వచ్చిందా, ఎన్టీవీ వచ్చిందా అని చెప్పి తమ్ముడు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయని చెప్పి అడిగారే కానీ ఎక్కడ శిక్ష ఇచ్చింది కానీ లేదంటే ఒక చెయ్యి వేసింది కానీ లేదు. సో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నటువంటి వక్రీకరించినటువంటి మాటల్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు అది ఆయన గతంలో జర్నలిస్ట్గా పనిచేశాడని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అంశం అన్నమాట. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన గతంలో జర్నలిస్ట్. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పంచన చేరారు. అక్కడ మిలాఖత్ అయ్యారు. వ్యాపారాలు, లేకపోతే అవినీతి కుంభకోణాలు, ప్రభుత్వ సలహాదారుగా, సకల శాఖ మంత్రిగా ఆయన మొత్తం ఆయనే చక్రం తిప్పాడు. ఇప్పుడు కూడా ఆ పార్టీలో అతను మరి కో-పైలట్గా ఉన్నాడు. ఏంటి, ఆయనే అక్కడ A2 ఇప్పుడు. అలాంటి వ్యక్తి మాట్లాడుతూ ఏదో సమాజం చీలిపోయినట్టుగా, జర్నలిస్టులు కూడా చీలిపోయినట్టుగా, వాళ్ళ ప్రోగ్రామ్స్కి వీళ్ళు వెళ్ళకూడదు, వీళ్ళ ప్రోగ్రామ్స్కి వాళ్ళు వెళ్ళకూడదు అనే మాటలు మాట్లాడటం. అంటే తెలుగుదేశం ప్రోగ్రాములకి మరి సాక్షి వాళ్ళు వెళ్తే కొట్రా, మా ప్రోగ్రాములకి ఆంధ్రజ్యోతి వాళ్ళు రావడం ఏంటి? ఆయన గతంలో జర్నలిస్ట్గా పనిచేసినాడు, ఈ మాటలా మాట్లాడేది? అంటే ఇప్పుడు తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టుగా జర్నలిస్టు ముదిరి రాజకీయ నాయకుడు అయితే కలిగే అనర్థమా? ఈ మాటల్ని, ఈ వాగుడిని ఎలా చూడాలి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కవరేజ్కి వెళ్తే సాక్షి వాళ్ళని కొట్టారా? మీరు చెప్పారు కదా, లోకేష్ ఆయన మంత్రిగా కావచ్చు, లేదు అతని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కావచ్చు, ప్రెస్ మీట్లలో వాటిల్లో ఎక్కడైనా ఎప్పుడైనా నవ్వుతూ జోక్ చేస్తాడు. ఏది, ఇక్కడ మా ఫ్రెండ్ సాక్షి వాడు ఉన్నాడా అని అంటాడు. పేరు పెట్టి పిలిచి మరీ ఆ సాక్షి రిపోర్టర్ని అడ్రస్ చేస్తాడే. అంటే ఇప్పుడు ఆయన సీఎం చంద్రబాబు అయినా సరే, ఇప్పుడు సాక్షి వాళ్ళు వద్దని కానీ, సాక్షి వాళ్ళకి చెప్పమని కానీ ప్రభుత్వ ప్రకటనలు ఉన్నాయా? అసలు ఇదంతా ఈ చీలిక నువ్వు చెప్పేది ఎప్పుడొచ్చింది? సాక్షి పెట్టకముందు సమాజం, జర్నలిజం ఇలా చీలిపోయిందా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి వేసిన బీజం. అప్పట్లో ఆయన ప్రెస్ మీట్లో సెటైర్ వేసానన్నట్టుగా, జోక్ చేశానన్నట్టుగా ఆ రెండు పత్రికలు అనేవాడు. అంటే ఈనాడుని, ఆంధ్రజ్యోతిని కొంచెం జోక్ చేస్తున్నట్టుగా, ఎగతాళి చేస్తున్నట్టుగా ఆ రెండు పత్రికలు. ఆయన కూడా ఈ పచ్చ పత్రికలు లేకపోతే బులుగు పత్రికలు అదేం లేదు. అదంతా వీళ్ళ రంగ ప్రవేశం తర్వాత. అసలు ఒక రాజకీయ పార్టీ ఒక మీడియా సంస్థను ఎలా నడుపుద్ది? అంటే వీళ్ళు అవినీతికి పాల్పడటం, కుంభకోణాల డబ్బుని ఈ మీడియా హౌసుల్లో పెట్టి ఈ విధంగా పత్రికలను కూడా చెరబట్టి, ఛానల్స్ని కొనుగోళ్లు చేసుకుని ఇలా వాళ్ళ యొక్క పార్టీ ప్రచారం, ప్రత్యర్థిపై దుష్ప్రచారం. ఇది ఏంటి? ఇది ఒక సోషల్ ఈవిల్గా మారింది, ఇది ఒక దురాచారంగా మారింది అనమాట. దీన్ని ఎదుర్కోవాలి సమాజం. తను మాట్లాడుతూ ఇప్పుడు ఫోటోగ్రాఫర్, ఆంధ్రజ్యోతి ఒక మాట అనలేవా? ఏది, అది పొరపాటైంది, ఇది జరగాల్సింది కాదు, క్షమాపణ అనే పదం ఎటు రాదు. కనీసం ఆ మాత్రం మాట కూడా మీ నోటి నుంచి రాలేదంటే మీరు ఇవాళ అసలు రాజకీయ పార్టీగా ఉండదగిన వాళ్ళేనా? ఒక నాయకులుగా చెప్పుకోదగిన వాళ్ళేనా? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి సరే, అసలు అటు మాజీ మంత్రి పేర్ని నాని మాటలు ఏ విధంగా, అసలు ఏంటి, అసలు ఆ మాటలు ఏంటి? ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వాళ్ళు రప్ప నరకుడు భాష. నిన్న చీకట్లో నరకమని నేను అనలేదురా, అసలు పట్టపగలు నరకండిరా అని ఇప్పుడు అంటాను. అంటే అసలు ఈ నరుకుడేంటి, ఈ బూతులేంటి? పేర్ని కృష్ణమూర్తి కొడుకు అతను. వాళ్ళ నాన్న అప్పట్లో మంత్రిగా పనిచేశాడు, INPR మంత్రిగా పనిచేశాడు, కార్మిక సంఘాల నాయకుడిగా ఉండేవాడు. అలాంటి ఆయన కడుపున పేర్ని నాని లాంటి వాడు. పేర్ని నాని కడుపున మరీ పిల్లకెట్టు. అరే మామూలు మాటలు మాట్లాడుతున్న వీళ్ళ వయసును మించిన మాటలు. అంటే ఎంత పచ్చి బూతులు మాట్లాడితే అంత పెద్ద నాయకుడు అవుతామన్న కళ, భ్రమ. ఆమె ఎవరో మాజీ మంత్రి రోజా.
ఒక మహిళవై ఉండి శాసనసభ్యులను పట్టుకుని గాలి నా కొడుకులు అంటున్నారంటే, గాలికొచ్చారంటున్నారంటే, అసలు వీళ్ళపైన శాసనసభాపతిగా మరి ఆయన ఎందుకని ఇంకా అసలు సుమోటోగా కేసులు పెట్టట్లేదో మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నిన్న పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు 76 ఎన్నాళ్ళు బతుకుతాడు, నువ్వు భూస్థాపితం చేస్తావా జగన్మోహన్ రెడ్డిని? ఎవరు చంద్రబాబు? సభానాయకుడు ఆయన, లీడర్ ఆఫ్ ద హౌస్, లీడర్ ఆఫ్ ద స్టేట్ అన్నమాట. అలాంటి ఆయన పైన ఈ మాటలు మాట్లాడితే ఆ వయసు, బతుకడు, చంపుడు, సభాపతినే ఉద్దేశించి అన్నాడు అయ్యన్న పాత్రుడు, 80 ఏళ్ళు ఇంకెంతకాలం బతుకుతా, పెట్టరా కేసు? సభాపతి బాధ్యత కాదా? అది గౌరవ శాసన సభని, ఈ ప్రజలు ఎన్నుకున్న సభ. అంటే వీళ్ళు మాటల ద్వారా సభానాయకుడిని అవమానిస్తున్నారో సభాపతిని అవమానిస్తున్నారో అది సభ చూసుకుంటుంది. ఆ సభకు నాయకుడిగా, ఆ సభకు అధిపతిగా గెలిపించుకుంది ఎవరు? ప్రజల పట్ల పేర్ని నాని ఈ విధంగా మాట్లాడుతున్నాం. అసలు అంబటి రాంబాబు ఇప్పుడు వచ్చి ఏదో చేస్తున్నాడు. అతను అక్కడ ఏంటి ఏదో ఫిర్యాదు ఇవ్వటం, ఎస్పీ కార్యాలయం దగ్గర ఏదో సినిమా. నిన్న ఎస్పీ మణికంఠను ఉద్దేశించి అతను చేసిన మాటలు, అంతు తేలుస్తా మణికంఠ అంటున్నాడు. అతను ఎవరు? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డీజీపీ, ఐజీ చంద్రబాబు చెంచాగాళ్ళు అంటాడు. అసలు పోలీసుని ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు? అతను ఎవరు? మాజీ మంత్రి విశ్వరూప్ అంట. నిన్న అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ని పట్టుకుని ఊసలు లెక్క పెట్టిస్తా నీతో అంటున్నాడు. అదేవిధంగా చూసుకుంటే జెడ్పీకి సంబంధించి ఉప్పల హారిక, ఆయన భర్త అయినటువంటి రాము, వీరిద్దరు కూడా పోలీసుని లా భాష కూడా మాట్లాడారు సార్. సో దీన్ని ఎలా చూడాలంట? అంటే జగన్ 2.0లో ఆ లా భాష ఇక జాతీయ భాష, రాష్ట్ర భాష చేస్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటి, ఎన్ని బూతులు మాట్లాడితే, ఎంత పచ్చి బూతులు తిడితే జగన్ కళ్ళల్లో అంత ఆనందమా? గతంలో సభలో చూసాం, శాసనసభలో. అప్పుడు చంద్రబాబును ఉద్దేశించి ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్. అంటే ఇప్పుడు జోగి రమేష్ అసలు లోక్సభ సభ్యుడు RRR రఘురామకృష్ణరాజుని పచ్చి బూతులు సభలో జగన్ నవ్వుకుంటా ఉండేవాడు. వికృత ఆనందం అన్నమాట. వీళ్ళు ఎన్ని తిడితే అతనికి అంత ఆనందమా? ఎదురుగా విద్యార్థులు ఉన్నారు, అదేదో అమ్మఒడో ఏదో ఫంక్షన్, ఏదో విద్యా దీవెనో వసతి దీవెనో ఏదో, అక్కడ పిల్లల దగ్గర వాళ్ళని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ పెళ్ళాల గురించి మాట్లాడతాడు, కార్లు మార్చినట్టు పెళ్ళాలు మారుస్తాడు, నా వెంట్రుకు కూడా పీకలేరు అని చెప్పి చూపిస్తాడు. అతను ఒక ముఖ్యమంత్రి. అంటే ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి మీరు చూశారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆయన వ్యాఖ్యలు, ఒక మహిళా శాసనసభ్యురాలు ప్రశాంతి మేడంను ఉద్దేశించి అతను అన్న మాటలు, అంటే వీళ్ళ నాయకులు ఇదొక రాజకీయ పార్టీగా ఉండదగిందేనా? సార్ ఇక్కడ మనం చూసుకుంటే జర్నలిజం గురించి, జర్నలిస్టుల గురించి, పత్రికల గురించి, ఛానళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ సొంత పార్టీకి సంబంధించినటువంటి ఒక ఛానల్ సాక్షిలో కూడా అమరావతి మహిళల్ని కూడా ఏ రకంగా మాట్లాడారని మళ్ళీ మనం చెప్పుకోలేం. సో నిజంగా ఆయన జర్నలిజం గురించి, వీటి గురించి మాట్లాడుతున్నాడంటే ఎలా చూడాలి? అసలు ఆయనే మాట్లాడాడుగా. శంకరజాతను ఏదో అన్నాడు అక్కడ గుంటూరు, కృష్ణా జిల్లా ప్రజలను ఉద్దేశించి. అతను అన్నమాట. అసలు ఇప్పుడు మరి రేపొద్దున వీళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? ఇప్పుడు ఆ ప్రాంతంలో వీళ్ళు తిరగరా? రేపొద్దున ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడో ఒకసారి 4 ఏళ్లకైనా ఎలక్షన్ వచ్చుది కదా. ఆ ఎలక్షన్కి ప్రచారానికి కొమ్మినేని శ్రీనివాసరావుని పంపిస్తారా? కృష్ణరాజుని పంపండి. ఏది వైసీపీకి ఓట్లు వేయమని ప్రచారానికి, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి తిరగాల ఆ ప్రాంతంలో. దుప్పటి మూసేసి కొడతారన్నమాట. ఇవాళ జనంలో ఈ పార్టీ అన్నా, ఈ నాయకులన్నా ఎందుకింత ఏహ్యత, అసహ్యం వచ్చాయంటే కారణం ఇదే అన్నమాట. అంటే ఇప్పటికి కూడా వాళ్ళల్లో మార్పు లేకపోగా ఇంకా పేట్రేగిపోతున్నారంటే, మంచి మనిషికో మాట గొడ్డు కొద్ది అంటే ఏంటి, వీళ్ళు మనిషిగా ఇక లేరు కాబట్టి గొడ్డుగా వాళ్ళని వాళ్ళు చూపిస్తున్నారు. మరి వీళ్ళకి ఏం పడాలా? దెబ్బ పడాల్సిందే అన్నమాట. ఆ దెబ్బ కొట్టాల్సింది ఎవరు? ప్రభుత్వం కొట్టుద్దా? పోలీసు కొడతారా? ఇప్పటికి జనం కొట్టిన దెబ్బలు చాలలేదా? 140 దెబ్బలు కొట్టారు, ఒక దెబ్బ కాదు. ఎక్కడ 151, ఎక్కడ 11, 140 దెబ్బలు కొట్టిన చర్మం మందమా? సో ఇదే విధంగా చూసుకుంటే సార్, గతంలో కూడా మనకు ఒకటి గుర్తు వస్తుంది. ఫస్ట్ టైం ఎవరు మాట్లాడినటువంటిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి నా ప్రోగ్రామ్స్కి ఎక్కడా కూడా ఈనాడు కానీ వీటిని కానీ రావద్దన్నాను కదా, మీరు ఎందుకు వచ్చారని చెప్పి కూడా నిలదీసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా చూసారా సార్ మీ జర్నలిజంలో? జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన ప్రెస్ మీట్కి ఎవరిని పిలవడు కదా, సెలెక్టివ్ జర్నలిస్టులే. మేడమ్ ఎవరో టిక్కు పెడతారు అనుకుంటాను,
అసలు అది ప్రెస్ మీట్ కాదు కదా, రికార్డెడ్, అది అరేంజ్డ్ ప్రెస్ మీట్ కదా, సెలెక్టెడ్ జర్నలిస్టులు కదా. అతను అసలు ఏనాడు మీడియాని అడ్రస్ చేయడు. జగన్మోహన్ రెడ్డికి అసలు మీడియా అంటేనే ఒక ఎలర్జీ. ఏది, అతను ఒక పెద్ద మీడియా హౌస్ ఓనర్, అదేమంటే నాకు అసలు మీడియా లేదంటాడు. వాళ్ళ ఆవిడే దానికి CMD, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరు, కానీ నాకు అసలు మీడియా లేదంటాడు. అసలు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ నాది కాదంటాడు. అసలు ఆమె నా తల్లి కాదంటాడు, ఈమె నా చెల్లి కాదంటాడు. జగన్మోహన్ రెడ్డిదంతా టిపికల్ మైండ్ సెట్ అతను. ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టిదో దారి అన్నట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక సైతాన్లాగా మారాడు. ఇది మనమనే మాట కాదు, ఆయన చెల్లెలు షర్మిలే అంటోంది. ఏది, సైతాన్ సైన్యం అంటోంది వీళ్ళందరినీ. ఇవాళ ఈ సైతాన్ బారి నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా సజ్జల రామకృష్ణ చేసినటువంటి ఒక వ్యాఖ్యలు మాత్రం నిజంగా సాక్షి వీళ్ళు ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా మా జోలికి వస్తే కొడతామని చెప్పేసి బెదిరింపు కావచ్చు, లేదంటే బరి తెగింపు కావచ్చు, దీని గురించి ఏపీ ప్రజలు ఏమనుకుంటారో చూద్దాం. మరి నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.